శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అయితే ఇంత దర్జాగా దేవరయాంజిల్ మేడ్చల్ జిల్లా తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధి దేవరయాంజిల్ కొమ్మటికుంట చెరువు ఇంత దర్జాగా కబ్జా చేసి ఒక ప్రకృతి రిసార్ట్ను ఫంక్షన్ హాల్ను కట్టిర్రు. అసలు వారి వెనక ఎవరి హస్తం ఉంది, ఎవరి అండదండలు చూసుకొని వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు? శ్రీనివాస్ గారు సార్, మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సిద్ధించినాక ఈ మన రాష్ట్రం ప్రాంతంలో ఉండే వాళ్ళకన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది సార్. నా ఉద్దేశం ఏంటంటే అక్కడ స్థానికులకు అరకెలగూడెం అంటారు సార్, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అరకెలగూడెం అంటారు. ఆమ్లెట్ విలేజ్ అది ఇంత ముందు, ఇప్పుడు మున్సిపల్ అయింది అనుకోండి. సో ఆ ప్రాంతానికి వచ్చేసరికి మీరు నమ్మరండి, ఈ అక్కడ స్థానికులకు ఒక 500 గజాలు కూడా ప్లాట్ లేదు. అక్కడంతా ఎక్కడి నుంచో వచ్చి పెత్తందారులు కొన్నారు. వాళ్ళు ఎందుకు కొన్నారంటే తక్కువ ధరలో ఈ కుంటలు ఈ నాలా ప్రాంతాలను కొని ఈరోజు యథేచ్ఛగా వాళ్ళ అధికారులకు డబ్బులు ఇచ్చి అక్కడున్న స్థానిక నాయకుల కన్నా పై స్థాయి నాయకులకు డబ్బులు ముడయెప్పి తర్వాత వాళ్ళు ఈరోజు ఫంక్షన్ హాల్, మీరు నమ్మరు, ప్రకృతిలో 50 ఏసీలు ఉంటాయండి. 50 ఏసీలు ఉంటాయి, లాన్స్, మళ్ళా ఇన్ఫ్లెక్చేషన్స్, పెద్ద కిచెన్, సర్వింగ్ ఏరియా, చాలా బాగుంటదండి. మీరు ప్రకృతి మీరు వెళ్ళిన రోజు లేదు నాకు తెలియదు, చాలా బాగుంటది. మీకు మాత్రమే ఒకటి క్లియర్ గా చెప్పాలి సార్, రాజ్ న్యూస్ ఏది పట్టుకున్నా గట్టిగా పట్టుకుంటది అనేది ప్రజల విశ్వాసం ఉంది. కాబట్టి మీరు ప్రతి నాయకులకు గాని ప్రతి అధికారులకు గాని బరాబర్ మైక్ ముందు పెట్టి అసలు ఈ విషయంలో మీ పాత్ర ఏందనేది కూడా క్లియర్ గా అడగాలండి. ఎందుకంటే ఇంతకుముందు శేఖరం గారు ఉండే, ఎవరు ఇరిగేషన్ జిల్లాధికారి గారు, ఆయన అయితే మేము ఒక కుంట విషయంలో వెళ్ళి అన్న ఇక్కడ 1700-2000 లారీ టిప్పర్లు పడుతున్నాయి, మన్ను పోస్తున్నారు, అది లేఅవుట్ గా మారిపోతుందని అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళే మళ్ళీ సేమ్ అంటే ఎక్కడున్నా వాళ్ళే ఉంటారు కాబట్టి. సో ఆ నాయకులు చేస్తున్నారు ఇట్లా. ఎట్లా అన్నా మీరు అంటే మా దగ్గర జేసీబీకి గంటకు పెట్టే పైసలు కూడా మా దగ్గర లేవు, మీరు జేసీబీ ప్రొవైడ్ చేస్తే మా అధికారిని పంపిస్తాం, మీరు మట్టి తీయండి అని అడిగింది సార్. అది దుర్భర పరిస్థితిలో ఉన్నారు ఇరిగేషన్ వాళ్ళు. అంటే వాళ్లకు పేరుకే అధికారులు, అసలు అధికారం అంతా పెత్తందారుల దగ్గరనే ఉంటది అన్నట్టు. ఈరోజు బైసాబ్ చెప్పినట్టుగా, సరే ఇప్పుడు బైసాబ్ ఇప్పుడు మంచిగానే చెప్తుండు కానీ ఇంతకుముందు వాళ్ళు చేసింది కూడా అదే. అదే అడగపోతున్నా శ్రీనివాస్ గారు, ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు మల్లారెడ్డి గారు 3 కుంటలు, రాజశేఖర రెడ్డి గారు 2 కుంటలు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టింది అందరం టీవీలలో చూసినాం. ప్రాక్టికల్ గా మా కళ్ళ ముంగట ఇక్కడ డైలీ ఆ పక్క నుంచి వస్తూ పోతూ ఉంటాం. మరి మల్లారెడ్డి గారు చిన్న వ్యక్తి ఏం కాదండి, ఒక కాలనీలో పార్కును తీసేసి రోడే ఇచ్చుకున్నాడు. అది కూడా మున్సిపల్ గుండ్లపల్లి మున్సిపాలిటీలో, ఇది కూడా అదే మున్సిపల్, కుంట కూడా అదే మున్సిపాలిటీ. అక్కడ మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ తీర్మానం చేసి ఇచ్చారు ఆ లేఅవుట్ల పార్క్ ని. అక్కడున్న స్థానికులకు కాదనుకుంటా ఈయనకు రోడ్ వేసి ఇచ్చినారు, దానికి రోడ్ వేయడానికి కూడా డబ్బులు ఇచ్చినారు మళ్ళా. కాబట్టి అవినీతి పరులు ఉన్నంతసేపు ఈ ప్రకృతికి సంబంధించిన కుంటలు కానివ్వండి, బాగులు కానివ్వండి, చెరువులు కానివ్వండి విలువ లేదండి, వాడిని పూర్తి చేస్తారు వీళ్ళు. వాస్తవానికి ఇట్లాంటి దానికి హైడ్రా అనే పేరుతో ఏదో కొంతమందిని, సామాన్యులని, గరీబులని ఇబ్బంది పెట్టడం కోసమే ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది ప్రజలు. ఎందుకంటే ఇలాంటి కుంట చాలా కాస్ట్లీ అండి, మీరు నమ్మరు. ఈ రోజు 60-70 కోట్లు పోతుంది ఎకరా. అదే మీరు ఇప్పుడు పక్క పంటుంటే వాళ్ళు గరీబులకు ఎవరు లేదు. 8-10 ఎకరాలు అంటే మినిమం రేట్, అది గరీబులకు లేదు, పెత్తందారులకు మాత్రమే ఉంది. అది రింగ్ రోడ్ కు అడ్జసెంట్ ఉన్న ప్రాపర్టీస్ కాబట్టి విపరీతమైన రేట్ ఉంది. దానికి ఎన్ఓసీలు ఇచ్చిన అధికారులను కంపల్సరీ ప్రశ్నించాలా, వాళ్ళని జైల్లో పెట్టాలా, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలా, వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి ప్రభుత్వం కూడా. కానీ స్థానిక నాయకులు కూడా కళ్ళు మూసుకొని ఉండడం కూడా సిగ్గుచేటండి. ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండే అలవాటు పడ్డ నాయకులు ఇలాంటివన్నీ ప్రోద్బలం, వాళ్ళు కూడా లోకల్ గా జరగాల్సినవి వాళ్ళు చేస్తున్న యుద్ధానికి, పెద్దోళ్ళు చేస్తున్న యుద్ధానికి వీళ్ళు తునమో పనమో హెల్ప్ చేస్తున్నారు స్థానికంగా. 100% ప్రజలు దీంట్లో ఇప్పుడు ఆ రోజు అక్కడ కుంట గనక ఈరోజు లేకుండా పోతే మీరు నమ్మరండి, దేవరాంజాలు, అరకెలగూడెము, పూడూరుకు సంబంధించిన ఏరియాలకి నీళ్లు ఉండడం కష్టం. నీళ్లు పారుదల అనేది రాదు. మీరు ఓన్లీ కుంట పోతుంది అనుకుంటున్నారు కానీ యాక్చువల్ కుంటతో పాటు గొలుసు కట్టు ప్రాంతంలో దీని ద్వారానే పూడూరు చెరువు గానీ ఇంకో చెరువు గానీ వస్తుందండి, నీళ్ళు నిండుతాయి. సో అది కూడా ఒక విధంగా మనకు మోసమే. అయితే శ్రీనివాస్ గారు, ఈ కట్టడాలు ఇప్పుడైతే ప్రకృతి రిసార్ట్స్ ఉందో, ఫంక్షన్ హాల్ ఉందో, ఈ నైట్కి నైట్ అయితే కట్టడాలు అయితే కాదు. అయితే దీని అన్నిటికి కూడా ఈ కట్టడాలకి రెవెన్యూ ఎలా పర్మిషన్ ఇచ్చింది, ఇరిగేషన్ అధికారులు అప్పుడు ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కూడా. ఇంకొకటి ఆ పవర్ సప్లై,
పవర్ సప్లై ఎలా వస్తుంది శ్రీనివాస్ గారు? నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇక్కడ మార్కెట్లో ఏమైపోయిందంటే, ఇప్పుడు అధికారులు ఇరిగేషన్ కు సంబంధించిన నాయకులే ముఖ్యంగా ఇప్పుడు శిక్షార్హులండి దీంట్లో. తద్వారా ఈ కలెక్టర్ గారు కానివ్వండి, ఇప్పుడు మీకు తెలియదు సార్, ఇప్పుడున్న కలెక్టర్ గారు, ఇంత ముందున్న కలెక్టరు, అంత ముందున్న కలెక్టర్లు కూడా ఎక్కడెక్కడ తప్పులు చేసిరు అనేది సహజంగా మీ మిత్రులకు అందరికి తెలిసిన విషయమే. ప్రజలకు అనుభవిస్తున్న దారులకు అందరికి ఇంకా ఓపెన్ సీక్రెట్ అది. సో వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ లెవెల్లో, నెక్స్ట్ ఆర్డీఓ లెవెల్లో, తర్వాత కలెక్టర్ లెవెల్లో, అసిస్టెంట్ కలెక్టర్ లెవెల్లో జరుగుతున్న మోసాలు వాళ్ళు లంచగొండలని మనం పూర్తిగా అనాల్సిన పరిస్థితి దాపురించింది. కాబట్టి ఆ కలెక్టర్ అండర్లోనే ఇరిగేషన్ అధికారులు పనిచేస్తారు. హెడ్ ఆఫ్ ది జ్యూరిడిక్షన్ మన కలెక్టరే ఉంటారు జిల్లాలో. మరి జిల్లాలో కుంటలు కానీ, చెరువులు కానీ, కాలువలు కానీ, ఇంకో ప్రకృతికి సంబంధించిన విషయాలు కానీ, ఎక్కడైనా కబ్జాలు కానీ జరిగితే మరి అవి కలెక్టర్నే అనాలి కదండి. మనం ఇరిగేషన్ అధికారులు ఉన్నాడంటే ఆయన కలెక్టర్ కిందనే పనిచేస్తాడు. ఇప్పుడు ఈ గారు ఉంటారు రాష్ట్ర స్థాయిలో అధికారి, ఈయన ఇన్వాయిస్ ఇస్తేనే ఆయన పైకి వెళ్తుందండి ఫైల్. సో ఈ ఫైలు ఆ ఫైలు అన్ని కలెక్టర్ అండర్లోనే ఉంటది. మీరు అందరుగా వన్ సైడ్ గా కలెక్టర్ ఈ విషయంలో గట్టిగా ప్రశ్నించాలి. ప్రభుత్వానికి కలెక్టర్లు, ఇప్పుడు జిల్లా అధికారులు అనుసంధానంగా పైనున్న నాయకులకు పని చేసుకుంటూ కొంతమంది పెత్తందారులకు పని చేసి పెడుతూ ఇలాంటి కుంటలను గైబ్ చేస్తున్నారు సార్. ఇది రాబోయే రోజుల్లో మాత్రం సామాన్య మానవులకు చాలా దుర్భరమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గొలుసుకట్టు ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ కుంటలు, చెరువులు ఒకటి ఒకటి పూడ్చుకొని మధ్యలో ఒకటి పూడ్చినా కూడా పైనుంచి వచ్చిన నీళ్లు ఈ కుంట పూర్తి చేసిన తర్వాత రేపు ఫంక్షన్ హాల్ గట్టు, ఇంకేదైనా గట్టు మునిగిపోదడం తథ్యం. ఈ రోజు కుంటలు వచ్చి ఇళ్లకు నీళ్లు వస్తున్నాయంటే ఎందుకు రావు సార్? భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా మునిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. మీరు నమ్మరు, ఈ రింగ్ రోడ్ పుణ్యమా అని చెప్పేసి ఊరు 2 ముక్కలు అయిపోయింది. దాంట్లో కుంటలకు వచ్చే నీళ్లు కూడా గైపోయినాయి. కాబట్టి ఒక్కసారి అనావృష్టి అనేది వచ్చింది అనుకోండి, తట్టుకోలేరు ప్రజలు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కొట్టుకపోవడం ఖాయం. పూడూరు చెరువు కానివ్వండి, రాజబొల్లారం చెరువు కానివ్వండి, తద్వారా షామీర్పేటకి వెళ్లే కాల్వ కానివ్వండి, నీళ్లు వెళ్లే పరిస్థితి ఉండదు. 200% ఈ కుంట గనక పూర్తి చేస్తే రేపు షామీర్పేటలకు వెళ్లే నీళ్లు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. చుట్టుపక్కల 5-6 చెరువులకు నీళ్లు వెళ్లే పరిస్థితి కూడా ఉండదండి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మధుకర్ రెడ్డి గారు.